అందరితోని మాట్లాడించే కార్యక్రమం చేస్తాడు. సో ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేసి ఒకటే విషయాన్ని పదే పదే చెప్తే ప్రజలందరికీ దాన్ని ఎందుకంటే తిమ్మిని బమ్మిని చేయవచ్చని నిజాన్ని అబద్ధంలాగా ఎలా చూపించవచ్చు, అబద్ధాన్ని నిజంలాగా ఎలా చూపించవచ్చు అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడన్నా ఏమన్నా జరగని లేండి అవన్నీ ఆపాదించే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే పూర్వం చెప్తా అంటారు ఏమోపోతే ఈనిందంటే ఘాటికి కట్టేయమని చెప్పేసి చెప్పిన సామెతను మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది అది అనేది ఏం లేదు. ఏ దాన్నైనా కూడా మనం చెబితే మన మీడియా చెబితే ప్రజలు నమ్మేస్తారులే అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి అన్నమాట. సో నిన్న జరిగిన సంఘటన ఈ 15 రోజుల జరిగిన సంఘటన అది వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన సమస్య. దాన్ని పెద్ద ఎత్తున ఎందుకంటే మేమందరం కూడా ఇంతవరకు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? రాజకీయ నాయకులు ఎవరు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి మేము అనుకుని పోలీసులే చేస్తారు, పోలీసులే నీకు తెలుస్తారులే అని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ నిన్న మొన్న నుంచి పెద్ద ఎత్తున అందరికీ పులిమే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. దస్తగిరి అనే అతను నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలో అయింది. ఎడరు పదవి లేకపోవచ్చేమో కానీ మంచివాడు, మృదు స్వభావి, అందరితో బాగా కలివిడిగా ఉండేవాడు. సో అతను చేసేది రియల్ ఎస్టేట్ బ్రోకరు ముందు. సో దాంట్లో ఏదైనా మంచి ఆస్తులు కనపడితే కొనుక్కోవచ్చు, అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. సో మనకి మేము గతంలో ఈ 2-3 ఏళ్ళగా కూడా చూస్తున్నాం. ఎప్పుడు కానీ నిత్యానందరెడ్డి మా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి ఈ పెద్ద దస్తగిరికి నాకు తెలిసి అంత పెద్ద వైషమ్యాలు ఏమీ కనపడలేదు మాకు. వాళ్ళందరూ కూడా బాగానే ఉన్న పరిస్థితి. కానీ ఆయన పేరు ఎందుకు తీసుకురావడం జరిగిందో ఏమో తెలియదు. వీళ్ళందరికీ అంటగట్టే కార్యక్రమమే జరుగుతుంది. ఎందుకంటే ఈ దొరికిన 10 మందో 11 మందో దొరికిన ఆ గ్యాంగ్ అనేది మరి నిత్యానందరెడ్డికి దగ్గరగా ఉంటారు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి అన్నమాట. అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. సో దాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసి ఎందుకంటే మన చేతితో మన వేలుతో మనం కళ్ళు పొడుచుకునే కార్యక్రమం చెయ్యం. ఎందుకంటే ఇంత పెద్ద దస్తగిరి అనే అతను నిజంగానే రేపు రాబోయే ఎమ్మెల్యే రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఒకవేళ బీసీ రిజర్వ్ అయితే అతను క్యాండిడేట్ అయ్యే పరిస్థితి ఉండిండు. అది తప్పని వేరే ఏం లేదు. అందరిలో తలలో నాలుకలాగా ఉండేవాడు. ఎంపీ గారితో అయితేనేమి, నాతో అయితేనేమి, అంజుల్ బాజుతో కావచ్చు, సురేష్ బాబుతో కావచ్చు. ఇప్పుడు మాతోనే బిజినెస్ కాదు, ఆయన ఊర్లో అందరితోటి బిజినెస్ చేసే కార్యక్రమం.